You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిప్టోకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై చైనా మాజీ డిజిటల్ కరెన్సీ చీఫ్ ను తొలగించింది. 13 ప్రాంతాల రష్యా యొక్క కొత్త ఎనర్జీ పాలసీస్ ప్రకారం క్రిప్టో మైనింగ్ ప్రొవిజన్ ఎదుర్కొంటున్నాయి. హాంకాంగ్ సైబర్ పోర్ట్ వెబ్3 నెట్వర్క్ 270 బ్లాక్ చైన్ సంస్థలకు పెరిగింది. మైక్రో స్ట్రాటజీ రీసెట్ కన్వర్టిబుల్ నోట్స్ ను మరింత బిట్ కాయిన్ కొనుగోలు చేయడానికి $2.6 బిలియన్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. మెర్కాడో బిట్ కాయిన్ MBRL ని ప్రారంభించింది. ట్రోన్ లో బ్రెజిలియన్ రియల్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ గా గుర్తించబడింది. గెలాక్సీ డిజిటల్ హీలియోస్ డేటా సెంటర్ విస్తరణ కోసం $300 మిలియన్ సేకరించనుంది. హెడెరా యాష్ గ్రాఫ్ వినూత్న ఫోకస్ అప్లికేషన్స్ ఆకర్షిస్తుంది. మీమ్ కాయిన్ లాంచ్ ప్యాడ్ గ్రాఫర్ కొత్త యూజర్లు చేరుకోవడానికి ఇథీరియం వరకు విస్తరిస్తుంది. బేస్ బ్లాక్ చైన్ లో ఫుల్ ప్రైజులతో ఆన్ చైన్ గేమింగ్ ను రెవల్యూషనరీ మార్చడానికి మెటాకెడ్ మరియు సూపర్ పవర్స్ పార్ట్నర్స్ గా చేయడం జరిగింది. హౌరు ఇన్వెస్ట్ ఆరోపించిన $1 బిలియన్ పెట్టుబడిదారులు మోసం మధ్య దివాలా తీసినట్టు తెలుస్తుంది. ఫిషింగ్ అటాక్ లో నిధులను కోల్పోయిన తర్వాత USDT లో $129 మిలియన్ తిరిగి పొంది. రాబిన్హుడ్ అనేది అగ్ర క్రిప్టో రెగ్యులేషన్ ట్రేడ్ బెన్స్టైన్ చెప్పారు. చైనా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఇన్స్టిట్యూట్ మాజీ అధిపతి మావో కియాన్ అవినీతి ఆరోపణలపై చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుండి బహిష్కరించబడ్డారు. మావో దేశంలో బ్లాక్ చైన్ ఇండస్ట్రీలో ప్రభావవంతమైన ప్రభుత్వ వ్యక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి మొదటి అధిపతిగా నియమితులయ్యారు. విద్యుత్ అభివృద్ధిపై రష్యా యొక్క ప్రభుత్వ కమిషన్ సోమవారం ఆమోదించిన క్రిప్టో కరెన్సీ మైనింగ్ పరిమితులను ఆమోదించింది. 2031 ద్వారా ఏటా నవంబర్ 15 నుండి మార్చి 15 వరకు తదుపరి అమలుతో డిసెంబర్ 1 నుండి అమల్లోకి రానుంది. హాంకాంగ్ యొక్క సైబర్ పోర్ట్ ప్రభుత్వ యాజమాన్యంలోని మరియు నడిచే వ్యాపార కేంద్రం ప్రస్తుతం 16 నెలల 120 కంటే ఎక్కువ సంస్థలను యాడింగ్ తర్వాత 270 బ్లాక్ చైన్ టెక్నాలజీ సంబంధిత సంస్థలను నిర్వహిస్తుంది. ఎక్స్ సోషల్ మీడియా నెట్వర్క్ లోని బ్లూంబెర్గ్ టెర్మినల్ బిట్ కాయిన్ ఎవెంజలిస్ట్ మైకెల్ సెలర్ స్థాపించబడిన మరియు నాయకత్వం వహించిన మైక్రో స్ట్రాటజీ దిగ్గజం తన BTC హోల్డింగ్లను పెంచడానికి మరో దశకు ప్రకటించిందని నివేదించింది. మెర్కాడో బిట్ కాయిన్ ఒక ప్రముఖ లాటిన్ అమెరికన్ క్రిప్టో ప్లాట్ఫామ్ ట్రాన్ బ్లాక్ చైన్ లో MBRL స్టేబుల్ కాయిన్ ను ప్రారంభించింది. నవంబర్ 19న MB నుండి ఒక ప్రకటనలో MBRL బ్రెజిలియన్ రియల్ కు పెగ్ చేయబడింది. గెలాక్సీ డిజిటల్ తన వెస్ట్ టెక్సస్ హీలియోస్ డేటా సెంటర్ విస్తరణ మరియు కార్పొరేట్ కార్యక్రమాలను మద్దతు ఇవ్వడానికి 2029 నాటికి మార్చుకోదగిన సీనియర్ నోట్ల యొక్క $300 మిలియన్ ప్రైవేట్ ఆఫర్ ను ప్రారంభిస్తుంది. హెడెరా హ్యాష్ గ్రాఫ్ తన డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ DLT యొక్క వినూతన అనువర్తనాలను ABRDN కౌన్సిలింగ్ మెంబర్ తో కూడిన ఇటీవల ప్రకటన ద్వారా దృష్టిని ఆకర్షించింది. ఇథీరియం కి విస్తరింపజేయడం వలన గ్రాఫాన్ కొత్త ప్రేక్షకులను సంగ్రహించడంలో సహాయపడుతుంది. మీమ్ జారీల కోసం అధిక లిక్విడిటీని పొందుతుంది. గ్రాఫాన్ ప్రత్యేకంగా ఫెయిల్ కర్వ్ మోడల్ అందిస్తుంది. డెవలపర్లు రగ్ పుల్ రిస్కులను తగ్గించాలని చెప్పడం జరిగింది.